అమలాపురంలో అల్లవరం మండలం గుడ్డివాని చెంతకు చెందిన గుబ్బల రవి దంపతులు తమను రక్షించాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గ్రీవెన్స్ లో తమను వేధిస్తూ చంపేయాలని చూస్తున్నారు. కాపాడాలని గుబ్బల రవి అతని భార్య విజ్ఞప్తి చేశారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా తలెత్తిన మనస్పర్ధలు ప్రాణం తీసే వరకు వెళ్లాయి. నలుగురు వ్యక్తులు రవి ఇంటికి వెళ్లి చంపాలని చూసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు తక్షణమే స్పందించి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. మా ఇంటి దగ్గర మొన్న నేను లేని సమయంలో ఒక నలుగురు వ్యక్తులు వచ్చారండి. రాచూరు రాంబాబు, జాలెం నాగార్జున, వీరమల్లు దేవ, నాగారు పాకేష్ అండి. నలుగురు వ్యక్తులు రాడ్లతో వచ్చి నేను ఇంట్లో లేని సమయంలో మా మిస్సెస్ని, నా కూతుర్ని, మా మదర్ని బెదిరించి నేను కనిపిస్తే చంపేస్తానని చెప్పేసి బెదిరించి చాలా పెద్ద గొడవ చేశారండి ఇంటి దగ్గర. ఈ లోపల మా మిస్సెస్ నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే నేను వెంటనే భయపడుకు నేను అల్లవరం ఎస్ఐ గారికి ఫోన్ చేస్తానని చెప్పి ఎస్ఐ గారికి ఫోన్ చేశానండి. ఆయన మనుషులు పంపుతానని చెప్పి అన్నారు. పంపిన తర్వాత నేను వెంటనే మళ్ళీ మా మిస్సెస్కి ఫోన్ చేసి వెంటనే నువ్వు అర్జెంట్గా వీడియోలు తీయమని చెప్పారండి. అప్పుడు మా ఇంటి దగ్గర నుంచి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోయారండి. కాంప్లెక్స్ దగ్గర నానా గొడవ అండి. చంపేస్తాను నేను వచ్చేదాకా వెయిట్ చేద్దాం చెప్పి అక్కడ కూర్చుని మందు తాగడం చాలా గొడవ చేశారండి అక్కడ కూర్చుని. నమస్తే అండి, నా పేరు గుబ్బల చిన్నారు. మాది అల్లవరం మండలం కోడిపాడు గ్రామం గుడ్డివాంచం దగ్గర మా ఇల్లు అండి. మొన్న మధ్యాహ్నం ఎవరో తెలియదు నలుగురు వచ్చి పెద్ద పెద్ద కేకలు వేశారండి. చేతిలో రాడ్లు అవి కూడా ఉన్నాయి. లేరని నువ్వు ఫోన్ పెట్టి నేను పోలీసులు ఫోన్ చేస్తాను వెంటనే అని చెప్పేసి అంటే మా కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళారండి. వెళ్తే వీడియో తీయమని చెప్పేసి చెప్తే వీడియో తీసానండి. మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. మేము వెంటనే ఆ రోజు నైట్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామండి. ఎస్ఐ గారు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదండి. తర్వాత సీఏ గారి దగ్గరికి వెళ్ళాము. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదండి. ఆ రోజు నైట్ కూడా ఎవరో తాగేసి వచ్చారండి. తాగేసి వచ్చి తలుపులు అయ్యి బాతుంటే మేము వెంటనే పోలీసులు ఫోన్ చేస్తా ఆయన వచ్చి తీసుకెళ్లారండి. కానిస్టేబుల్ వచ్చి ఇలాగే ఏ రోజు నైట్ కూడా మాకు నిద్ర ఉండలేదండి. చంటి పిల్ల ఉందండి, మా అత్తయ్య గారు ఉన్నారు. మేము ఇంట్లో ఎంత బాధపడుతున్నాం అనేది అది ఎవరికే తెలియాలండి. ఇప్పుడు అందుకే ఎస్పీ సార్ దగ్గరికి వచ్చామండి. మాకు ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదండి. మీ ఆయన చంపేస్తాము అది ఇదంటే మాకు చాలా భయంగా ఉంటుందండి. మేము ఇంట్లో ఒక్కలమే ఆడవాళ్ళు ఉంటున్నాము. నా భర్త ఒక్కడే బయటకు వెళ్తున్నాడండి. ఎటువంటి ప్రాణహాని ఉంటుందని చెప్పేసి మాకు చాలా భయంగా ఉంటుంది.